హాయ్ అండి. ఈరోజు వచ్చేసి టీనేజర్స్ స్కిన్ కేర్ రొటీన్ అనమాట. టీనేజర్స్ అంటే 12+ నుంచి 20 మిడిల్‌లో ఉన్న వాళ్ళని టీనేజర్స్ అంటారు. ఈ టీనేజర్స్‌లో ఏమవుతుందంటే స్కిన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందనమాట. మీకు డ్రై స్కిన్ గానీ, ఆయిలీ స్కిన్ గానీ, కాంబినేషన్ స్కిన్, సెన్సిటివ్ స్కిన్ గానీ ఇలా చేంజ్ అవుతుంటాయి. ఇలా చేంజ్ అయినప్పుడు మీరు డిపెండ్ ఆన్ ది స్కిన్ మీరు మంచి మాయిశ్చరైజరు, సన్ స్క్రీన్ అనేది యూజ్ చేసుకోవాలి. ఇదంతా నార్మలే ఉంటుంది. కానీ ఈ టీనేజర్స్ వచ్చేసరికి ఏమవుతుందంటే చాలామందికి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రావడము, తర్వాత చిన్న చిన్న యాక్ని స్టార్ట్ అవ్వడము ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే మీరు సాలిసిలిక్ యాసిడ్, నియాసినమైడ్ కాంబినేషన్ సీరమ్స్ మాత్రమే యూస్ చేయాలి. రెటినాయిడ్స్ యూస్ చేయకూడదండి. ఓన్లీ ఈ నియాసినమైడ్ సీరమ్స్ యూస్ చేయొచ్చు. ఫస్ట్ అది అప్లై చేసుకున్నాక దానిపైన మాయిశ్చరైజర్, దానిపైన సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి. ప్రతిదానికి 10 మినిట్స్ టైం ఇచ్చి అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకున్నాక మీరు మీ వర్క్ చేసుకోవచ్చు. తర్వాత నైట్ పడుకునేటప్పుడు కూడా ఫేస్ వాష్ చేసుకొని పడుకోవాలి. ఫేస్ వాష్ చేసుకొని దానిపైన మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని పడుకుంటే ఇంకా మంచిది. ఆ తర్వాత మీరు ఎక్స్టర్నల్ అప్లై చేసేది విన్నారు కదా, ఇంటర్నల్గా కూడా ఈ టీనేజర్స్కి కంపల్సరీ న్యూట్రిషన్ ఫుడ్ అవసరము, మంచి స్లీప్ ఉండాలి, స్క్రీన్ టైం కూడా తగ్గించుకోవాలి, దాంతోపాటు మంచి ఎక్సర్సైజ్ కూడా చేసుకోవాలండి. ఎందుకంటే ఇంటర్నల్గా మీరు క్లియర్గా మంచిగా తీసుకుంటేనే ఎక్స్టర్నల్గా కూడా స్కిన్ కూడా హెల్తీగా ఉంటుంది. మీరు ఇంటర్నల్గా ఆయిలీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, స్వీట్స్ ఎక్కువ తీసుకోవడం, ఫ్యాటీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం చేస్తే ఏమవుతుందంటే మీరు ఎక్స్టర్నల్గా ఎన్ని అప్లై చేసినా ఏది సెట్ కాదండి. సో ఇంటర్నల్గా ఇంపార్టెంట్ అండ్ ఎక్స్టర్నల్ అప్లికేషన్ కూడా మీకు సక్సెస్ అవుతుందండి. ఓకేనండి. ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటే స్కిన్ అనేది మీకు టీనేజర్స్లో హెల్తీగా ఉంటుంది. మెయింటైన్ చేసుకోండి. థ్యాంక్ యూ.